హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి మదరాసి మూవీ రివ్యూ. ఈ విజయ్ తలపతి గోట్ సినిమాలో తలపతి తర్వాత శివ కార్తికేయ అన్నట్టుగానే ఒక విధంగా వాళ్ళు మెసేజింగ్ చేసిర్రు. అండ్ తలపతి విజయ్ సినిమాల్లోంచి రిటైర్ అయిపోయి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఆ స్పేస్, ఆ వాక్యూమ్ ని ఫిల్ చేసే హీరో శివ కార్తికేయనేనా, ఇది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. అండ్ తలపతి విజయ్ అండ్ శివ కార్తికేయ కూడా అదే డైరెక్షన్ లో హింట్లు ఇస్తా వస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ సిమిలర్ ప్యాటర్న్ లో తలపతి విజయ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా తుపాకీ సినిమా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. సో మళ్ళీ అదే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో అదే తుపాకీ కాన్సెప్ట్ తోని అదే విద్యుత్ జామ్వాల్ విలన్ గా శివ కార్తికేయ హీరోగా సినిమా వచ్చింది. అదే ఈ మదరాసి. సో తలపతి విజయ్ కి తుపాకీ ఒక సెమినల్ ఫిల్మ్, మరి శివ కార్తికేయకి మదరాసి అదే లెవెల్ సినిమానా అంటే రివ్యూలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం, ఇదే మీకు కరెక్ట్ ఛాన్స్ ఇండస్ట్రీలో ఉన్న ద వెరీ బెస్ట్ దగ్గర నేర్చుకోవడానికి, అది కూడా మీ డైలీ లైఫ్ ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా లెవెల్ అప్ లెర్నింగ్ ప్రెజెంట్ చేస్తున్న బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ కి వెల్కమ్. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని మీకు అఫోర్డబుల్ ప్రైస్ లో అందిస్తున్నది. కేవలం 12 వారాల్లో ఈ ఫ్లాగ్షిప్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ఫిల్మ్ మేకింగ్ స్కూల్ నాలెడ్జ్ అంతా ఒక పవర్ ప్యాక్డ్ వీకెండ్ కోర్స్ గా మీకు అందిస్తున్నది. ఈ కోర్సు స్పెషల్ గా స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇంకా ఫిల్మ్ మేకింగ్ అంటే పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరి కోసం డిజైన్ చేయబడినది. సో ఈ కోర్స్ లో మీకు ఏమేమి దొరుకుతాయో చెప్తాను. బ్లాక్ బస్టర్ సినిమాల పైన వర్క్ చేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోని డైరెక్ట్ గా మెంటర్షిప్, సోనీ సర్టిఫైడ్ క్రెడెన్షియల్స్, దీంతో మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ మరియు ప్రీమియం ఫిల్మ్ మేకింగ్ రిసోర్సెస్ కి యాక్సెస్ దొరుకుతుంది. స్టోరీ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ లో కంప్లీట్ ట్రైనింగ్. మీ సొంత క్రూని కూడా ఎలా లీడ్ చేయాలో కంప్లీట్ గా నేర్పిస్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. లెవెల్ అప్ అప్లై చేసిన అందరినీ ఈ కోర్స్ లోకి తీసుకోదు. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి అందులోంచి కేవలం టాప్ 10% పీపుల్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఫిల్మ్ మేకింగ్ అనేది కేవలం మీకు ఒక డ్రీమ్ కాకపోతే, అది ఒక ఆబ్సెషన్ అయితే, ఇదే మీ ఛాన్స్. అప్లై చేయడానికి ఈ లింక్ ని విజిట్ చేయండి. సినిమాలు కేవలం చూడడం కాదు, క్రియేట్ చేయండి. ప్రపంచం గుర్తుపెట్టుకునే ఫిల్మ్ మేకర్ మీరే అవ్వండి. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది, చెక్ చేయండి. మరి శివ కార్తికేయకి మదరాసి అదే లెవెల్ సినిమానా అంటే కాదనే చెప్పాలి. ఏఆర్ మురుగదాస్ అసలు ఫామ్ లో లేడు. ఆయన లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ చాలా బ్యాడ్ ఉండే. సికందర్ అయితే టూ బ్యాడ్ టూ వర్స్ట్. కానీ నైస్ గా ఏఆర్ మురుగదాస్ సికందర్ ఫ్లాప్ కి కారణం సల్మాన్ ఖాన్ అని నెట్టేసిండు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఏఆర్ మురుగదాస్ పీక్ ఫామ్ లో లేడు. ఆయన పని అయిపోయిందని కూడా చాలా మంది చెప్తా వస్తున్నారు. బట్ లక్కీలీ మదరాసి అంత బ్యాడ్ గా లేదు. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఉంది, కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా మటుకు డ్రాగ్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని హైలైట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ కొంచెం బ్యాడ్ గానే ఉంటది. కథ, డైరెక్షన్ కొంచెం అటు ఇటు వెళ్తా ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత కథ అయిపోతుంది. సో క్లైమాక్స్ చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ వెళ్తున్న కొద్ది సెకండ్ హాఫ్ లో చాలా రిడిక్యులస్ కూడా అవుతా ఉంటది సినిమా. బట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఆ మొమెంటం అనేది ఉంటది. హీరో క్యారెక్టర్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్, మెయిన్ అట్రాక్షన్ అన్ని శివ కార్తికేయనే. ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ కూడా బాగా రాసుకున్నారు అయింది. డిజైన్ బాగుంది ఆ క్యారెక్టర్ ది. అండ్ దాంట్లో శివ కార్తికేయ షైన్ అవుతారు, ఖచ్చితంగా షైన్ అవుతారు. ఆ ఇన్నసెన్స్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో చాలా బిలీవబుల్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. వెరీ రిలేటబుల్, వెరీ లైకబుల్ యాక్టింగ్. సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ శివ కార్తికేయ. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ వచ్చేసి ఓవర్టేక్ చేస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మూవీలో ఆయన చాలా స్వీట్ గా ఉంటారు. సో బాగుంటది. ఆయన క్యారెక్టర్ వరకు చాలా బాగుంది సినిమా. అండ్ ఇంకా మోస్ట్ టాక్డ్ అబౌట్ హీరోయిన్ రుక్మిణి వసంత్. ఆవిడకి ఫుల్ లెంత్ క్యారెక్టరే. అండ్ షీ వాజ్ వెరీ ప్రెటీ, వెరీ బ్యూటిఫుల్. బట్ క్యారెక్టర్ అంతేం లేదు టు బి ఆనెస్ట్. బట్ ఓకే, నడుస్తుంది. అండ్ ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. నేను మదరాసి తెలుగులోనే చూసినాను. సో డబ్బింగ్ పాటలు అంత బాగాలేవు, కానీ వింటుంటే అనిపిస్తుంది అరే తమిళ్లో ఈ పాట బాగుంటది అని. సో మళ్ళీ వెళ్ళి తమిళ్లో వినాలి పాటలు. బట్ అనిరుద్ధ్ పర్లేదు, మంచి మ్యూజిక్ ఇచ్చిండని అనిపిస్తుంది. అండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉన్నది. సో యాజ్ ఆల్వేస్ అనిరుద్ధ్ తమిళ సినిమాలకు బాగా డ్యూటీ చేస్తాడు. ఇక్కడ శివ కార్తికేయ సినిమాకి కూడా బాగా డ్యూటీ చేసిండు. సో మ్యూజిక్ కి నా సైడ్ నుండి థమ్స్ అప్. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ డీసెంట్ గా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ లో ఏఆర్ మురుగదాస్ డీసెంట్ సినిమాని ఇవ్వగలిగిండు. బట్ సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్ ఎండ్ కి వచ్చేసరికి సినిమా అటు ఇటు వెళ్తా ఉంటది. సో ఓవరాల్ మదరాసి అనేది బ్యాడ్ సినిమా కాదు, అలాని ఎక్సెప్షనల్ గుడ్ సినిమా కూడా కాదు. ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమా. కథలో పెద్ద పెద్ద బొక్కలు ఉంటాయి, చాలా పెద్ద లూప్ హోల్స్ ఉంటాయి, చాలా ప్లేస్లలో లాజిక్లు మిస్ అవుతా ఉంటాయి. బట్ అవన్నీ ఓకే అనుకుంటే, మీరు శివ కార్తికేయ పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే, రుక్మిణి వసంత్ ని పెద్ద స్క్రీన్ పైన చూడాలి అనుకుంటే, అనిరుద్ధ్ మ్యూజిక్ వినాలి అనుకుంటే, ఖచ్చితంగా మదరాసి సినిమా ఈ వీకెండ్ చూడండి. అండ్ ఇంకా రివ్యూ క్లోజ్ చేసే ముందు కొంచెం పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే, ఈ మదరాసి టైటిల్ కొంచెం కాంట్రవర్షియల్ టైటిల్, హైలీ పొలిటిసైజ్ టైటిల్. బట్ అట్లాని మురుగదాస్ ఏమి ఈ
ద్రవిడియన్ యాంగిల్ ఫిల్మ్ మేకర్ కాదు. ఆయన లోపల నేషనలిస్టిక్ యాంగిలే ఉంటది. తుపాకీ సినిమా తీసిర్రు, నార్త్ లోకి వెళ్ళి కూడా చాలా సినిమాలు తీసిర్రు ఆయన. సో అట్లా యాంటై నార్త్ అన్న ప్రాపగండా ఏం లేదు సినిమాలో. కానీ తమిళ ఐడెంటిటీని దే ఆర్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్. సెంట్రల్ పాలిటిక్స్ కి మేము వ్యతిరేకం, కానీ ఇండియాకి వ్యతిరేకం కాదు అని ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అట్లీస్ట్ మురుగదాస్ అయితే చూస్తున్నారు. ఆ విషయంలో మనం పెద్దగా తప్పు పట్టాల్సింది ఏం లేదు. సో అవుట్ ఆఫ్ నోవేర్ కాంట్రవర్షియల్ ఐడియాలు, కాంట్రవర్షియల్ టేక్స్ ఏం లేవు సినిమాలో. అలాంటివి ఏమైనా ఉంటే ఏమన్నా నాకు భయం ఉండే. బట్ శివకార్తికేయ అమరన్ సినిమా తీసిర్రు, ఇదే మురుగదాస్ చాలా పాన్ ఇండియా సినిమాలు తీసిర్రు, ప్రో ఇండియా సినిమాలు తీసిర్రు. సో వీళ్ళిద్దరి నుంచి ఇట్లా అవుట్ రైట్ బ్యాడ్ పాలిటిక్స్ అయితే కనబడలేదు సినిమాలో. బట్ తమిళ వర్జన్ లో ఏమన్నా డాగ్ విజిల్ టైప్ అండర్ ద కరెంట్ డైలాగులు ఏమన్నా ఉంటే మనకు తెలియదు. నేనైతే తెలుగులోనే చూసినాను. సో తెలుగులో అయితే నాకు పెద్దగా ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఏం కనిపించలేదు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ అగైన్ టైటిల్ ఎందుకు మదరాసి అని పెట్టిరో నాకు అర్థం కాలేదు. బట్ ఒక పాయింట్ బియాండ్ ఇది అనవసరం కూడా మన వరకు. సో ఎస్, మదరాసి అనేది ఒక యావరేజ్ సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తారు, నేనైతే ఎంజాయ్ చేసినాను. సో చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ శివకార్తికేయ పర్ఫార్మెన్స్ నాకు చాలా చాలా నచ్చింది. సో శివకార్తికేయ నెక్స్ట్ తలపతినా అంటే తమిళ సినిమాకి నాకైతే అవ్వాలనే ఉంది, బికాజ్ ఐ లైక్ శివకార్తికేయ. మరి తమిళ ఆడియన్స్ ఏం చేస్తారో ఏమనుకుంటారో మనం చూద్దాం రాను రాను. సో ఎస్, మదరాసి, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.